జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈరోజు మన చుట్టూ జరుగుతున్నటువంటి ఒక గుండెల్ని పిండేసే నిజం గురించి మాట్లాడుకుందాం. ₹1,00,00,000 జీతం, 9 ఏళ్ల ప్రేమ, చేతి నిండా పని, కంటి నిండా కళలు ఉన్నటువంటి ఆ జంట చివరకు ఒకే అంబులెన్స్లో వికత జీవులుగా ఎందుకు పోవాల్సి వచ్చింది? బతికున్నప్పుడు కలవనివ్వనటువంటి ఈ లోకం వాళ్ళ చావులోనైనా సరే కనికరం చూపించిందా? అసలు ఏం జరిగిందో తెలిస్తే ప్రతి ఒక్కరికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అట్లుంటుందన్నమాట. ఇంతవరకు మన న్యూస్ అఖండ ఛానల్ హిస్టరీలో ఇలాంటి సబ్జెక్ట్తో వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇది కేవలం ఒక వార్త మాత్రమే కాదు, ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు ఇది ఒక నిదర్శనం అన్నమాట. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నటువంటి భానుచందర్ రెడ్డి అలాగే షాజియా అనే జంట ఆత్మహత్య చేసుకున్న వార్త అందరినీ కూడా కలిసివేసింది. విన్నారా ఈ వార్త మీరేమైనా? సరే, అసలు వీళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఎందుకైతే వాళ్ళు ఇంతటి కఠిన నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటి వివరాలు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కథలో హీరో పేరు భానుచందర్ రెడ్డి. హైదరాబాద్కు చెందినటువంటి ఈ అబ్బాయి ఎంతో కష్టపడి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినాడు. అతని ప్రతిభ ఎంత గొప్పదంటే అతను అమెరికాలో ఏకంగా ₹1,00,00,000 ప్యాకేజీతో ఉద్యోగం అయితే సంపాదించాడు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతటి ఎత్తుకు ఎదగడం అంటే అది మామూలు విషయం అయితే కాదు. అవునా కాదా? ఇంట్లో వాళ్లకు అలాగే బంధువులకు ఈ భాను అంటే ఎంతో గర్వం. భాను జీవితం సెటిల్ అయిపోయింది, ఇక తిరుగులేదు అనుకున్న టైంలోనే విధి వక్రీకరించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ సాఫ్ట్వేర్ రంగంలో భారీ మార్పులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో చాలా వరకు కంపెనీలు తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. దీనినే లే ఆఫ్స్ అని చెప్పి అంటారనమాట. అయితే దురదృష్టవశాత్తు భాను పనిచేసే కంపెనీలో కూడా ఈ లే ఆఫ్స్ అయితే మొదలైనాయి. ఆ దెబ్బకు భాను తన ₹1,00,00,000 ఉద్యోగాన్ని అయితే కోల్పోయినాడు. చూడండి, అమెరికాలో వేరే జాబ్ కోసం ఎంతగానో ట్రై చేసినాడు. ఆ తర్వాత కెనడాలో కూడా వెతికినాడు. కానీ ఎక్కడా కూడా ఫలితం లేకపోవడంతో చేసేదేమి లేక ఖాళీ చేతులతో మన భారతదేశానికి వచ్చేసినాడు. అంటే ఎక్కడ ఏ ఇబ్బంది అయినా ఏది జరిగినా కూడా తిరిగి స్వదేశానికైతే రావాల్సిందే. అదేవిధంగా తను కూడా వచ్చేసాడు. అంతటి స్థాయిలో ఉండి ఒక్కసారిగా ఏ పని లేక ఖాళీగా ఉండటం ఈ భానును మానసికంగా చాలా వరకు కృంగదీసింది. నాకు తెలిసినంత వరకు, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తున్నా, అమెరికాలో ₹1,00,00,000 ప్యాకేజీతో పనిచేసినటువంటి వ్యక్తికి మన దేశంలో కనీసం సంవత్సరానికి ఒక 25 లక్షల జాబ్ అయినా వస్తుంది. అవునా కదా? 25 లక్షలు, కనీసం 20 లక్షలు, అట్లీస్ట్ 10 లక్షలకైనా కూడా జాబ్ అయితే వస్తుంది. జాబ్ అయితే రాకుండా ఉండదు. బహుశా ఆ స్థాయిని చూసిన వ్యక్తికి, అంటే ₹1,00,00,000 ప్యాకేజీ కదా, ఆ స్థాయిని చూసినటువంటి వ్యక్తి మళ్ళీ కిందికి రావడానికి అతని మనసు బహుశా అంగీకరించకపోయి ఉండొచ్చు. నేనైతే ఇదే అనుకుంటున్నా రీజను. ఇకపోతే ఈ భాను షాజియా ఇద్దరు కూడా చిన్ననాటి నుంచి స్నేహితులు అన్నమాట. వాళ్ళ స్నేహం కాస్త ప్రేమగా మారింది. వీళ్ళు సుమారుగా 9 ఏళ్ల పాటు తమ ప్రేమను ఎవరికీ తెలియకుండా గుట్టుగానే ఉంచినారు. దానికి కారణం వాళ్ళిద్దరి మతాలు వేరు కావడం. అందులోనూ తెలుసు కదా మన దేశంలో వాతావరణం అనేది ఎట్టుంటుందా, మతం వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోరని, గొడవలు అవుతాయని భయపడి ఆ విషయాన్ని సీక్రెట్గా ఉంచారన్నమాట. భాను కష్టకాలంలో ఉన్నప్పుడు షాజియా అతనికి కొండంత అండగా నిలబడింది. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ జాబ్ చేసే తను భాను ఒంటరిగా ఉండకూడదని బెంగళూరుకు పోయింది. అక్కడ IBM కంపెనీలో ఉద్యోగం సంపాదించి ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని మొదలు పెడదామని చెప్పేసి అతనికి ధైర్యం చెప్పింది. చూడండి ఎంత గొప్ప అమ్మాయో. భానుకు షాజియా తోడు ఉన్నప్పటికీ అతని మనసులో ఒక రకమైనటువంటి అశాంతి అనేది మొదలైంది. ఒకవైపు ₹1,00,00,000 ప్యాకేజీ ఉన్నటువంటి ఉద్యోగం పోయిందన్న బాధ, మరోవైపు తమ పెళ్లి విషయం ఇంట్లో తెలిసాక తన కన్నతల్లి తనతో మాట్లాడడం మానేసిందన్న ఆవేదన అతన్ని తీవ్రమైనటువంటి డిప్రెషన్ లేక నెట్టేసినాయి. నేను నా భార్యకు న్యాయం చేయలేకపోతున్నా, ఆమెను నా తల్లిదండ్రులకు గొప్పగా పరిచయం చేసి వాళ్ళ ఆశీస్సులు తీసుకోలేకపోతున్నాను అనేటటువంటి భావన అతనిలో క్రమేపీ పెరిగిపోయింది. తన వల్ల షాజియా కూడా ఇబ్బంది పడతానని చెప్పేసి అతనైతే భావించినాడు. ఆ మానసిక భారంతోనే మొన్న మార్చి 30వ తేదీన ఈ భాను ఒక దారుణమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత దారుణమో చూడండి. కాదియా అంటే నా ఫీలింగ్ చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు ఆ ప్లేస్లో నేనే ఉండాను అనుకుంటా. ఉండాది పోయి ఆడికన్నా పోయి రోడ్డు మీద దోశలో ఇడ్లీలు వేసుకొని బతుకుతా, లేకపోతే చపాతీలు చేసుకొని బతుకుతా, లేకపోతే పూలు అమ్ముకుంటా, పాలు అమ్ముకుంటా, ఏదో ఒకటి చేసుకొని బతుకుతా. నన్ను నమ్మి వచ్చింది, తన సర్వస్వాన్ని వదిలిపెట్టుకొని వచ్చింది. అన్నీ సరే, మతం ఒకవైపు, లేకపోతే ఆర్థిక కష్టాలు ఒకవైపు, కుటుంబం అన్నీ కూడా వదిలేసి నీ కోసం ఇన్ని త్యాగం చేసుకొని వచ్చింది. ఆ బిడ్డను వదిలేసి నువ్వు ఎట్టబోదాం అనుకున్నావు, నీకు ఎట్టొప్పింది మనసు? ఒకసారి ఆలోచించండి మీరు కూడా.
కూడా. ఏమి చేసుకొని బతకూడదు అంటాలే. కాదులే, ఇక్కడ జాబులు లేకపోతే ప్యాకేజీలు అయ్యేనా ఇక్కడ ముఖ్యము, అయ్యేనా శాశ్వతం. ఇక్కడ చనిపోయే ముందు అతను ఒక సూసైడ్ నోట్ కూడా రాసినాడు. అందులో తన భార్యకు న్యాయం చేయలేకపోయినానని చెప్పేసి ఆవేదన చెందినాడు. అయితే బాను ప్రాణం లేనటువంటి దేహాన్ని చూడగానే షాజియా ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. అంతే కదా. 9 ఏళ్ల పాటు ఏ వ్యక్తి కోసమైతే తను లోకాన్ని ఎదిరించి నిలబడిందో, ఎవరి చిరునవ్వులో తన జీవితాన్ని వెతుక్కుందో ఆ మనిషి ఇక లేడన్న విషయం ఆమెను నిలువల్లా దహించి వేసింది. 9 ఏళ్ల అనురాగం, అనుక్షణం పంచుకున్నటువంటి ఆప్యాయత, ఒకరిపైన ఒకరు పెంచుకున్నటువంటి అమితమైన ప్రేమ, ఇష్టం, మమకారం, ఇవన్నీ కూడా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఆమెకు ఊపిరి ఆగిపోయినంత పని అయింది. బాను అంటే ఆమెకు కేవలం భర్త మాత్రమే కాదు, తన సర్వస్వం. అతను పడిన కష్టంలో తోడుండి, అతను ఏడ్చినప్పుడు కన్నీళ్లు తుడిచి నేనున్నాను అని ధైర్యం చెప్పినటువంటి తన మనసు బాను మరణాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆ గదిలో ఉన్నటువంటి గాలి కూడా ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అతని ఆత్మహత్య ఆమెలోని మమకారాన్ని గాయపరిచింది. నువ్వు లేని ఈ లోకంలో నాకు చోటు లేదు, నీవు లేని ఈ బతుకి అర్థం లేదు అన్నంతగా ఆమె మనసు కకావికలం అయిపోయింది. వెంటనే ఆ క్షణంలో ఆమెకు తన తల్లి గుర్తొచ్చింది. తన తల్లికి ఫోన్ చేసింది, కానీ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయలే. చివరకు అమ్మా నేను పెళ్లి చేసుకున్నా, నీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు అని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టి తను ఉంటున్న బిల్డింగు 17వ అంతస్తు నుంచి కిందికి దూకి తాను కూడా ప్రాణాలు వదిలేసింది. చివరకు ఆ గాఢమైనటువంటి ప్రేమే ఆమెను కూడా అతని వెంటే వెళ్లేలా మరణం వైపు నడిపించింది. వీళ్ళ కథలో అన్నిటికంటే పెద్ద విషాదం ఏంటంటే పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళిద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్లో తీసుకెళ్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి మతపిచ్చి బంధువులు, అర్థమవుతుందా, మతపిచ్చి బంధువులు అభ్యంతరం వ్యక్తం చేశారంట. వాళ్ళెవరో కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే మతాలు వేరు కాబట్టి విడివిడిగా తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళంతా కూడా భావించి ఉండొచ్చు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాన్య జనం బతుకున్నప్పుడు ఎలాగో మతాల పేరుతో వాళ్ళ స్వేచ్ఛగా కలిసి ఉండనివ్వలేదు, వాళ్ళని కలిసి ప్రశాంతంగా బతకనివ్వలేదు, కనీసం చావులోనైనా సరే వాళ్ళను కలిసి వెళ్ళనివ్వండి అని చెప్పేసి బంధువులందరినీ కూడా ఒప్పించారు. లోపల బాను అలాగే షాజియా పక్కనే నిర్జీవంగా పడుకొని ఉన్నారు. అంబులెన్స్ తలుపులు మూసుకున్నాయి. బతికి ఉన్నప్పుడు ఎదుర్కోలేనటువంటి ఈ లోకాన్ని వదిలిపెట్టి ఎవరికి దొరకనటువంటి అనంత లోకానికి ఆ జంట అయితే కలిసి వెళ్ళిపోయింది. 9 ఏళ్ల ప్రేమ, ఎన్నో ఆశలు, మరెన్నో కలలు అన్నీ కూడా మట్టిలోనే కలిసిపోయినాయి. ఆ విధంగా ఆ జంట ఆఖరి ప్రయాణం కన్నీటి సముద్రం మధ్య కలిసి సాగిందనమాట. మిత్రులారా, ఈ రోజుల్లో మనం ఎన్నో దారుణాలు చూస్తున్నాం. ఏది ప్రేమ అని పేరు చెప్పి తమ మతాన్ని కూడా దాచిపెట్టి అమ్మాయిలను మోసం చేసే వాళ్ళని చూస్తున్నాం. పెళ్ళి అయిన తర్వాత నీ మతం మార్చుకొని చెప్పేసి భార్యను హింసించే వాళ్ళని చూస్తున్నాం. ఇంకా ఘోరం ఏంటంటే ప్రేమించినటువంటి అమ్మాయినే ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టే రాక్షసులను కూడా చూస్తున్నాం. అమ్మాయిలను విదేశాలకు అమ్మే వాళ్ళని చూస్తున్నాం. ఉగ్రవాద సంస్థలకు అమ్మే వాళ్ళని చూస్తున్నాం. కట్నం పేరుతో చంపే వాళ్ళని చూస్తున్నాం. ఎన్ని దారుణాలు చూడడంలే. కానీ బాను షాజియాల కథ అలా కాదు. వీళ్ళు ఎవరిని కూడా మోసం చేయాల, ఎవరిని కూడా బలవంతం చేయాల. ఒకరి కోసం ఒకరు బతికినారు. చివరికి ఒకరు లేరని తెలిసి మరొకరు ప్రాణాలు వదిలినారు. ప్రేమ అంటే ఒకరిని మార్చడం కాదు, ఒకరి కోసం ఒకరు మారిపోవడం. ప్రేమ అంటే శరీరాన్ని మొక్కలు చేయడం కాదు, 2 శరీరాలు ఒకే ప్రాణంగా కలిసిపోవడం. ఒకవైపు కన్నవారిని వదులుకోలేక, అటు ప్రేమించిన మనిషిని కూడా వదిలి ఉండలేక ఆ అబ్బాయి ఎంత నలిగిపోయినాడో ఒకసారి ఆలోచన చేయండి. 9 ఏళ్ళ ఇష్టం, 9 ఏళ్ల ప్రేమ. ఇకపోతే తన భర్త లేని లోకంలో ఒక్క నిమిషం కూడా ఉండలేనని ఆ అమ్మాయి 17వ అంతస్తు నుంచి దూకేసింది. మరి ఆ అమ్మాయి ప్రేమ ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి. కనీసం 20 నిమిషాల్లోపే ఇదంతా కూడా జరిగిపోయింది. 20 నిమిషాల్లోపే ఆ 20 నిమిషాలు ఆ అమ్మాయి హృదయం ఎన్ని ముక్కలేంటది. ప్రపంచం ఇంత పెద్ద ప్రపంచం, ఇంతమంది కోట్ల జనం, ఎంతోమంది బంధువులు, ఇంతమంది ఉన్నా కూడా తను ఏకాకిగా ఫీల్ అయిపోయి తనతో పాటు వెళ్ళిపోయింది. కొంతమంది అంటూ ఉంటారు, ఈ రోజుల్లో నిజమైన ప్రేమ ఏండాది రా బాబు అని. చూడండి, ఇదే అసలైన ప్రేమ అంటే. బాను షాజియాల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరం కూడా కోరుకుందాం. ఓం శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రేమ అనేది అక్కడక్కడ అరుదుగా కనపడుతుంది. కాబట్టి ఇలాంటి నిజమైన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ వీడియోను మీ మిత్రులకు, అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.